మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ కూడా కాన్వాయ్ని తక్కువ చేసుకున్నాడట. బడేబాయి చెప్పిండు, ఆయన చెప్పినాక కూడా ఈ చోటేబాయి పాటించకుంటే ఎట్లా అని కాన్వాయ్ తక్కువ చేసుకున్నాడా, లేకుంటే జనం ఎత్తి పొడుస్తారు ఎక్కిరిస్తారని ఆయన్నే హుషారయ్యి అట్లా తక్కువ చేసుకున్నాడా అంటే అన్నీ అరుచుకుందాం పండ్రి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు పెట్రోల్ డీజిల్ వాడాలని దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చిండు కదా. ఇప్పటికే చాలా రాష్ట్రాల సీఎంలు కూడా వాళ్ళ కాన్వాయ్లు తక్కువ చేసి పెట్రోలు డీజిల్ ఆదా చేసే పని పెట్టుకున్నారు. అటు పాలి రాష్ట్రం ఏపీలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారే కాదు, డిప్యూటీ సీఎం పవనాలు సారు, చదువుల మంత్రి లోకేశం సారు కూడా కాన్వాయ్ తక్కువ చేసి సమురు కమ్మి చేస్తామని చెప్పిండు. వాళ్ళ కథ అట్లుంటే ఇక ఇప్పుడు తెలంగాణ మలి సర్కార్లో ముఖ్యమంత్రి గిరి చేస్తున్న సీఎం రేవంతాల సారు కూడా ప్రధాని సారు చెప్పినట్టే పెట్రోల్ ఆదా చేస్తేందుకు కాన్వాయ్ను తక్కువ చేసుకున్నడే కాదు, పబ్లిక్ కు తిప్పలు కాకుండా ఆయన బండ్లు అందరితోని కలిసిపోతాయని నా కోసం ఎవ్వరు వాహనాలు ఆపొద్దు, ట్రాఫిక్ జామ్ చేయొద్దని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. అయ్యా సీఎం రేవంతాల సారు మొన్న కూడా ఇట్లా పబ్లిసిటీ చేసుకుందామని ఆశపడితే ఆగమయ్యుర్రు. ఇప్పుడు కాన్వాయ్ తక్కువ చేస్తున్నామని అంటుండ్రు. ముద్దుగానే ఉన్నది కానీ మీకు ఈడో ముచ్చట చెప్పాలి. ఏందంటే మొన్న చేయి సర్కారు మంత్రులు 60 కార్లు వేసుకొని కొనుగోలు కేంద్రాల కాడికి పోయిర్రు. మొదలు మీరు మీటింగ్ పెట్టి మీ చేయి సర్కారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక్క కార్లనే పట్టిన కాడికి ఎక్కుకుంటా పెళ్లి పేరంటాలకు సాగు దినాలకు పోవాలని చెప్పుర్రి. అట్లనే గాలి మోటార్లను ఎవ్వరు వాడొద్దని ఆర్డర్లే ఎర్రి. ఎందుకంటే ఎక్కువ పెట్రోల్ మీది మోటార్కే ఎక్కువ కాలుతుంది కదా. ఏ సర్కారు ఎక్కువ వాడదు కానీ మీ చేయి సర్కారు మంత్రులు అయితే అయిన దానికి కాని దానికి గాలి మోటార్ను గడికి వాడతారంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.